గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే 5 నిమిషాల్లో పిండి అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా నిజాలు తెలుసుకుందామని చెప్పి నేను ఆగాను. ఇక్కడ ఇవాళ రైతులు పొలంలో పిండి చల్లుకుంటుంటే వాళ్ళ దగ్గర 10-12 ఎకరాలు ఉంది రైతులు అందరిదని అక్కడ స్టాక్ పెట్టుకున్నారు. అక్కడ అంత అలాగ పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు. దగ్గర 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది, 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనే ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది. ఇక్కడ జిల్లాకి 2,400 మెట్రిక్ టన్నులు, అన్ని చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందివే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోల్లో అవసరం అయితే గొల్లప్రోల్లో దిగుతుంది. కొత్తపల్లి కావాలన్నారు, కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడి వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీబా పడిందేమి అందరికి పడలేదా? అన్నదాత సుఖీబా పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్పట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్పట్నం కావాలని అడిగా. మీరే కొనబెట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్పట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలేడు ఆధునికని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది, జ్ఞాపకం ఉందా లేదా మీకు? అది ఆపేశాడు. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టే శిలాపలకాలను ట్రాక్టర్తో తొక్కించారు. ఇదే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు చేసిన పని. రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్పట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తెస్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా. ఎందుకు భయపడుతున్నావు? వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు. స్వయంగా నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా. ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది ఉన్నా 5 నిమిషాల్లో పిండి ఉంటుంది, ఎరువులు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. నువ్వు పరిపాలించే 5 ఏళ్ళు, 2 సంవత్సరాలు టార్గెట్ ఉన్న 24,000 టన్నుల చిల్లరకి 2,000 టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో. ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడో కొరత ఉన్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయకత్వం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.